కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరికి గతంలో గుర్తొచ్చేది పడుపు వృత్తి. అయితే ఇదంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఇప్పటికే పోలీసులు, ప్రజాప్రతినిధులు, సోషల్ యాక్టివిస్టులు, అలా కమ్యూనిస్ట్ పార్టీలు అంతా కూడా అంటే పెద్దాపురం అనగానే ఇటువంటి చెడ్డ పేరు కాకుండా మంచి పేరు రావాలనే ఆలోచనతో ఇప్పటికే దీన్ని అరికట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఒక చీకటిలో ఘటన అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడింది. అయితే ఎవరైతే నిర్వాహకులు భారతి అనే ఒక ఆమె పెట్రోల్ బంక్లో పనిచేసే యువతని ఇంట్లో పనిచేయాలని పిలిచి ఆమెని వ్యభిచారంలోకి దించారు. అయితే సదరు ఘటన అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాలు కూడా రోడ్డెక్కే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మన వద్ద ఐద్వాకి సంబంధించి స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, చూసాం ఈ మధ్యకాలంలో అంటే పెద్దాపురం అనగానే పడుపు వృత్తి గుర్తొస్తుంది. అయితే ఇదంతా కూడా ఇప్పటికే తగ్గింది అనుకున్నారు. అయితే చూసాం చీకట్లో వెలుగులోకి వచ్చింది ఘటన అంతా. ఇదంతా కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, అలాగే ఐజీ గారి దగ్గర వెళ్ళారు, కలెక్టర్ గారి దగ్గర వెళ్ళారు. ఏంటి మేడం అసలు ఏం జరిగింది అసలు? నా పేరు సిహెచ్ రమణి, ఐద్వా జాయింట్ సెక్రటరీ, కాకినాడ జిల్లా. మీరు మాట్లాడుతూ పెద్దాపురంలో ఈ రకమైన వృత్తి ఉంది అంటున్నారు. మేము అనేది ఏంటంటే పెద్దాపురం ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. పెద్దాపురంలో వెలుగులోకి వచ్చింది తప్ప అంతకు మించి పెద్దాపురంలోనే ఉందనేది మాత్రం కరెక్ట్ కాదు. అదేవిధంగా ఏ రోజైతే అమ్మాయి తన యొక్క ఇబ్బందుల్ని చెప్పుకోవడానికి బయటకు వచ్చి సుమారు 6 నెలల నుండి తిరిగింది, కానీ న్యాయం జరగకపోవడం వల్ల ఎవరో ఒక సహకారం తీసుకుని యూట్యూబ్ ఛానల్లో తులసి చందు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆమె చాలా డేర్ అండ్ డాషింగ్గా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రత్యక్ష కార్యాచరణగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా మేము దీన్ని టేకప్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ విజయవాడ రమాదేవి గారు, ప్రధాన కార్యదర్శి రమాదేవి గారు, ఐద్వా కార్యదర్శి, ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి యొక్క కష్టాలని ప్రెస్ మీట్ ద్వారా తెలియచేయడం, అలాగే డీజీపీ దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. డీజీపీ పెద్దగా ఏమీ స్పందించినట్లుగా మాకు అనిపించలేదు. సంతృప్తికరంగా ఏమీ న్యాయం చేస్తామనే హామీ ఇవ్వలేదు. మేము ఇక్కడ జిల్లాలో ఫస్ట్ ఎస్పీ గారిని కలిసాము. ఆయన యొక్క సమాధానం కొంతవరకు సంతృప్తికరంగా ఉంది. ఎందుకంటే వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఆయన జిల్లా అంతా కూడా, పెద్దాపురమే కాదు జిల్లా అంతా కూడా రైడింగ్ జరుగుతూ ఉంది, చర్య తీసుకున్నారు. ఆయన వరకు కొంతవరకు చేయడం అనేది జరిగింది. కానీ ఎవరైతే నిందితురాలు ఉన్నారో భారతి, ఆమెను మాత్రం పరారులో పెట్టడం అనేది జరిగింది. దీనికి ప్రధాన కారణం పెద్దాపురం డివిజన్ పరిధిలో ఉన్న పోలీసులు చేసిన పని అనేది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. డిఎస్పీ చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఏం మాట్లాడారంటే ఇది 2 మహిళల మధ్య జరిగిన గొడవ, ఇది చాలా దుర్మార్గమైనది. ఆ అమ్మాయి వయసు, బాధితురాల వయసు ఇప్పుడు 23 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయిని 5 సంవత్సరాల క్రితం తీసుకెళ్ళి ఇలా చేసిందని ప్రత్యక్షంగా వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత, చూసిన తర్వాత కూడా అలా మాట్లాడారంటే చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు అంటే పెద్దాపురం అంటే జిల్లాలో వ్యాప్తంగా పడుపు వృత్తి జరుగుతుంది. అయినప్పటికి కూడా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం, అంటే పడుపు వృత్తులకి పెద్దాపురంలో కొంచెం కాంపిటీషన్స్ పెడుతుంటారు. అంటే ఆ ప్రశ్న చూసినట్టు పెద్దాపురం అనేలోకి ఈ చాలామందికి ఇక్కడే కాదు మొత్తం త్రూ అవర్ స్టేట్ అంతా కూడా ఒక హేళనగా చూస్తారు. అటువంటి పరిస్థితిలో అంటే 5 సంవత్సరాలు ఆమెని పడుపు వృత్తిలో పెట్టారు. అయితే 5 సంవత్సరాలు కూడా ఆమె దగ్గర సెలవులు ఉంటాయి, బయట పెట్టాలి కదా ఇప్పుడు దాకా, మరి ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని చెప్పి పోలీసులు కోణంలో చెప్తున్నారు. అక్కడున్న సిఎస్ కానీ డిఎస్పీస్ కానీ మొత్తం చెప్తున్నారు. దాని రకంగా చూడొచ్చు. బయట పెట్టడానికి కారణాలు ఏంటి అంటే ఎవరైతే గాయం పడతారో వాళ్ళు బయట పెడతారు. ఆ అమ్మాయి గాయపడింది, 5 సంవత్సరాలు ప్రయత్నం చేశానని చెప్పింది బయటకు వచ్చి చెప్పడానికి. ఇది ఆషామాషిగా బయటకు వచ్చి చెప్పడానికి వాళ్ళు చాలా బందోబస్తు తీసుకుంటున్నారు. గతంలో కూడా అనేక అటాక్లు, మర్డర్లు కూడా చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దానితో భయపడి చాలామంది రాలేదు. ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా నా కూతురికి రక్షణ లేదు, నాకు రక్షణ లేదు, మా ప్రాణం పోయేటట్లు ఉంది కాబట్టి బయటికి రావాలని ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ ఘటన బయటికి రావడం జరిగింది. ఇంకోటి మీరు మాట్లాడుతూ పెద్దాపురం హేళన, ఇది తప్పు. పెద్దాపురాన్ని ఒక ప్రాంతంగా దీని మీద రుద్ది మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ప్రజలెవరో కూడా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సిగ్గుపడాల్సింది పోలీస్ డిపార్ట్మెంటు, తప్పు చేసింది పోలీస్ డిపార్ట్మెంటు. పోలీసులు సహకారం ఉంది కాబట్టే అక్కడ యథాచిగా జరుగుతున్నాయి. అక్కడే కాదు ఇంకా మరికొన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. దానికి కూడా అనేక మంది రాజకీయ నాయకులు లేదా
పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటే ఈరోజు అన్నీ కూడా జరుగుతున్నాయి. గంజాయి మద్యం కూడా విపరీతంగా ఆ వ్యభిచార గృహాల ద్వారా జరుగుతుందనేది కూడా సమాచారం వచ్చింది. దీన్ని అరికట్టాలి. ఇంకొకటి ఏంటంటే కలెక్టర్ గారు కూడా సంతృప్తికరంగా ఏమీ మాకు హామీ అనేది ఇవ్వలేదు. ఆయన కూడా రెండు వైపులా చూస్తామన్నారు. అంటే ఇంత ప్రత్యక్షంగా అమ్మాయి బయటకు వచ్చి ఇంత ఆధారాలతో చెప్పి చేసిన తర్వాత కూడా రెండు వైపులు అంటే ఇప్పటికే పెద్దాపురం పోలీసులు కేసుని పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించడం అంటే ఇది ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి దీన్ని అంత తీసుకోక్కర్లేదు. మరి ఇద్దరి మధ్య జరిగితే పోలీసులను ఎందుకు మీరు సస్పెండ్ చేశారు? ఇద్దరి మధ్య జరిగిన మహిళల గొడవ అయితే పోలీసులను ఎందుకు సస్పెండ్ చేశామని ప్రకటించారు? అలాగే ఒక ఎస్ఐని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఇద్దరు మహిళల మధ్య కదా జరిగింది అని మీరు చెప్తున్నారు కదా. కాబట్టి ఇది తప్పు. అంటే జరిగిన దాన్ని కప్పిపుచ్చేసి ఎవరైతే భారతి ఉందో ఆమెకి అండగా ఉండడానికే ఈరోజు పోలీసులు ఉన్నారు. మేము ఊరుకునేది లేదు. అలాగే అమ్మాయికి ఈరోజు కూడా థ్రెట్టింగ్ ఉంది. చాలా ప్రాణ అపాయం ఉందనేది అమ్మాయి గోల పెడుతుంటే ఇప్పటికీ రక్షణ ఇవ్వలేదు. రక్షణ ఇవ్వండి, రక్షణ కల్పించండి అమ్మాయికి. అదేవిధంగా అమ్మాయితో ఉన్న స్నేహితురాలకు కూడా రక్షణ కల్పించండి. ఆ అమ్మాయికి ఒక బిడ్డ ఉంది, ఆ అమ్మాయికి కూడా రక్షణ కల్పించండి. అదేవిధంగా పునరావాసం లేదు అమ్మాయికి. పుట్టింటి వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడో అమ్మాయి తల్లిదండ్రుల నుంచి వేరైపోయింది. ఎందుకనంటే ఈమె ఎప్పుడైతే ఇళ్లల్లో పనికని తీసుకెళ్ళి పక్కదారి పట్టించిందో ఈ అమ్మాయిని వృత్తిలోకి దించిందో ఆనాడే వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేసుకుంటే ఈరోజు ఇంత రచ్చ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఎలా రాణిస్తారు? కాబట్టి ఇటువంటి బాధితులందరికీ కూడా ప్రభుత్వమే చేయాలి. మాది ఇంకొకటి ఏంటంటే విజ్ఞప్తి, ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా ప్రత్యామ్నాయం చూపించాలి. అదే రకంగా దాడులు చేసి ఎక్కడైతే వ్యభిచార గృహాలు ఉన్నాయో అన్నిటి మీద ఇప్పుడు అడావిడిగా ఈ 2 రోజులు చేస్తే కుదరదు. దీన్ని దీర్ఘకాలిక ప్రణాళికగా చేయాలి. అదేవిధంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో చదువుకున్న అమ్మాయిలు, మా బాధ ఏంటంటే వ్యభిచారం అనేది డైరెక్ట్గా ఇష్టపూర్వకంగా వెళ్ళేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయి బలవంతంగా వెళ్ళింది. ఇటువంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు 30,000 మంది అదృశ్యం అయ్యారు అని. గతంలో మీరందరూ వినే ఉంటారు, గుర్తుండి ఉంటుంది. అంటే 30,000 మంది అదృశ్యం అయ్యారంటే అదృశ్యం అయ్యారు కాబట్టి వదిలేస్తారా? ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదృశ్యం అయింది. అదృశ్యం అయిన అమ్మాయి ఇప్పుడు బయటపడినప్పుడు మీరు ఏమి చర్య తీసుకుంటారు? ప్రభుత్వం నుంచి కూడా అంత పెద్దగా ఏం స్పందన లేదు. మన జిల్లా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అదే పెద్దాపురం నియోజకవర్గంలో నిమ్మకాయల రాజప్ప గారు మాజీ హోంమంత్రిగా చేశారు. ఇప్పుడున్న హోంమంత్రి మహిళ. వీళ్ళందరూ కూడా ప్రకటనలకు పరిమితం అయితే కుదరదు, చేతలు చెయ్యాలి. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మహిళలకు రక్షణగా ఉంటాను, మహిళలకు వెన్నంటే ఉంటానని చెప్పి ఆయన గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. అయితే ఇటువంటిది ఏమన్నా మీరు 5వ దత్తున పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళే ఉద్దేశం ఉందా? ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి వెళ్ళిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి బొట్టు పెట్టి చెప్పాలి అంటే, లేకపోతే ఏమన్నా కార్డు ఇచ్చి చెప్పాలి అంటే మేము వెళ్తాము. కానీ ఆయనకు బాధ్యత ఉంది. ఎందుకంటే మేము సీఎం గారు ఎంత బాధ్యతలో ఉన్నా సీఎం గారు మన జిల్లా కాదు. మన జిల్లాలో పిఠాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య వచ్చినా మీకు వెంటనే వస్తానన్న ఆయన ఎక్కడా కనిపించట్లేదు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, అందరి దృష్టికి తీసుకెళ్తాం. మేము చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే నేను చేస్తాను అని హామీ ఇచ్చారు అంటున్నారు కదా. ఒట్టి మాటలు కట్టి పెట్టండి, గట్టి మేలు తల పెట్టండి. గురజాడ అన్నది ఒకసారి గుర్తు చేసుకోండి. అంతే. అందరూ చెప్తారు నేను చేస్తానని. కాదు, ఇప్పుడు సమస్య వచ్చింది మాకు ఆడవాళ్ళకి, మా ఆడవాళ్ళందరికీ సమస్య వచ్చింది. రండి. ఎందుకంటే ఈ వృత్తుల్ని నాశనం చేయండి. ఎందుకంటే ఆడవాళ్ళని అగౌరవపరిచి సమాజంలో ఇప్పటికే స్త్రీ అంటే 2వ తరగతి శ్రేణిగా సమాజంలో గుర్తింపబడుతుంది. దీనికోసం మేము స్త్రీ పురుషుల సమానత్వం కోసం పోరాడుతున్నాం. ఈ కాలంలో ఇటువంటివన్నీ తీసుకొచ్చి అగౌరవపరిచే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నారు. భారతీ మహిళ అయినప్పటికీ కూడా ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమె మీద ఆ అమ్మాయి పోక్సో కేసు పెట్టాలి. ఆ అమ్మాయి మైనర్ అయితే. కాకపోతే గ్యాంగ్ రేప్కి ప్రేరేపించే కేసు సెక్షన్ పెట్టి ఆమెని చెయ్యాలి. ఆమెకి సహకరించిన వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి ప్రభుత్వం కానీ లేదా యంత్రాంగం కానీ. ఇంకొకటి మేము కోరేది ఏంటంటే ఎంక్వైరీ జరిపించండి. ఈ ఎంక్వైరీలో పెద్దాపురం పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఒక సిట్ ఒకటి ఏర్పాటు చేయండి. ఆ సిట్లో ఇతర శాఖల నుంచి సభ్యులుగా వేసి ఎంక్వైరీ చేసి న్యాయాల్ని బయట తీసి న్యాయం వైపు మీరు నిలబడండి.
మేము మహిళా సంఘంగా డిపార్ట్మెంట్కి మేము మద్దతుగా నిలబడతాం. మీరు చేసిన రోజు మేము మహిళా సంఘంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాం. ఈ కేసు వదిలిపెట్టేది లేదు. ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చే వరకు, ఆ అమ్మాయికి రక్షణ కల్పించే వరకు, పునరావాసం కల్పించే వరకు, అలాగే ఉద్యోగం ఇచ్చే వరకు కూడా మేము నిలబడతాము. అలాగే ఈ వ్యభిచార గృహాలు ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ నాశనం అయ్యే వరకు కూడా మేము చేస్తాము. దీనికి ప్రభుత్వం మరొక కోణం మేము చెప్తున్నాం. మరొక కార్యాచరణ ఏంటంటే, చదువుకున్న అమ్మాయిలు ఎక్కడైతే ఉన్నారో, చదువుకోకపోయినా చదువుకున్న యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి మీరు మెసేజ్ ఇవ్వండి, అవేర్నెస్ పెట్టండి. అమ్మ మీరెవరో కూడా డైవర్ట్ అవ్వకండి, ఎవరి మాటలు మోసపూరితమైన మాటలు నమ్మకండి, మీకు ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పిస్తాం, మీకు ఉపాధి కావాలంటే మేము కల్పిస్తామని ఒక భరోసా ఇమ్మనండి. మహిళలందరినీ కూడా అవగాహన చేయమనండి. మేము మీటింగ్లు పెట్టి కూడా అమ్మాయిలందరికీ కూడా చెప్తాం, మీకు ఉపాధి కావాలంటే ప్రభుత్వం కల్పిస్తుంది, మీరు ఇటువంటి వృత్తుల్ని ఎంచుకోకండి, మీరు మోసపోతే మాటలకు వెళ్ళకండి, ఎవరైనా ఉద్యోగాలు ఇస్తానని మోసంగా చెప్తే మీరు వెళ్ళకండి అని మేము చెప్తాం. ప్రభుత్వం సిద్ధంగా ఉందా ప్రకటించమని మేము ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. దీని మీద కలెక్టర్ గారు రెండు వైపులా చూస్తానని తప్పించుకుంటే కుదరదు. ఎవరైతే పోలీసులు పక్కదారి పెట్టిస్తున్నారో ఆ మాటలను నమ్మి కేసును పక్కదారి పెట్టిస్తే మహిళా సంఘాలుగా అలాగే ప్రజా సంఘాలుగా రాజకీయాలకి, కులాలకి, మతాలకు అతీతంగా కలుపుకుని ఈ ఉద్యమాన్ని మేము తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొకరు సిపిఎం నాయకులు ఎవరైనా తీసుకుంది సార్. సిపిఎం నాయకులుగా విన్నారు. ఇప్పుడు పెద్దాపురం మీద ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తలు మీరు విన్నారు. అంటే దాన్ని అంతా చూస్తే ఏ కోణంలో చూడొచ్చంటారు? హ్యూమన్ ట్రాఫికింగు, వ్యభిచారం, అక్రమ బలవంతపు వ్యభిచారం ఇవి అనేటువంటిది పెద్దాపురానికే పరిమితమై లేదు. అది ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇది ఒక ఎజెండా అయిపోయింది. కానీ నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి పెద్దాపురం గురించి వింటున్నాను. పెద్దాపురం సిల్క్ ఉత్పత్తికి, చేనేత ఉత్పత్తికి ప్రఖ్యాతి పొందింది. ఇది పొరపాటుగా ఈ రకంగా ప్రచారం వస్తూ ఉన్నది. ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటి? దీని మీద ఒక అఖిలపక్షం వేయాలి, అందరి అభిప్రాయాలను కూడా తీసుకోండి. అలా అయితే మీరు దీన్ని నిర్మూలించగలుగుతారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు గురించే చర్చిస్తే అసలు సమస్య పరిష్కారం కాదు. నిర్బంధంగా వ్యభిచారం చేయించడం అనేటువంటిది దీర్ఘకాలంగా జరుగుతున్నది. ఇది పోలీసు వారికి సంపూర్ణంగా తెలిసే జరుగుతున్నది. అక్కడ ఏ కానిస్టేబుల్కో ఒక అధికారికో తెలియదు అని అనుకుంటే పొరపాటు. ఎవరు మామూలు వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక పునరావాసం కల్పించాలి. ఈ పునరావాసం కల్పించడం అనేటువంటిది రాజకీయంగా అధికార పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. ఈ జిల్లాలో డిప్యూటీ సీఎం గారు ఇక్కడి నుంచే ఉన్నారు. ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చి అన్నాడు. చాలా సంతోషం, చేయమనండి. ఒక మంచి సమస్య ఆయన దృష్టిలోకి వచ్చింది, అది చేయాలి. మరొకటి ఏంటి, ఒక మహిళ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అందుకని ఆమె కూడా ఏంటంటే ఈ విషయం మీద సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. మానవ అక్రమ రవాణా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ఏ మహిళ కూడా ఇష్టపూర్వకంగా వ్యభిచారంలోనికి దిగదు. బలవంతంగా వాళ్ళని ఏంటంటే అణిచివేసి బయటకు వచ్చే అవకాశం లేక ఆ రకంగా నిర్బంధంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పినటువంటి చర్యలు అనేవి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అంటే ఇప్పుడు మనం చూసాం, మాజీ హోంమంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప 3 సార్లు వారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే అక్కడ ఎమ్మెల్యేగా పెద్దాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇంత ఘటన చోటు చేసుకుంది. అంటే దీంట్లో ఈ పొడుపు వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే వచ్చిన చీకటికోణం వెలుగులోకి వచ్చింది, ఇదంతా కూడా ఇప్పటికే పలు పత్రికల్లో, పలు ఛానల్లో కూడా ప్రచారం అవుతున్నాయి. అంటే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప, మీరు చెప్పిన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎవరైతే హోంమంత్రిగా ఉన్న అనిత, వీళ్ళందరూ చూస్తున్నాం. అంటే ఇంత జరుగుతుంది కదా, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు, వారు ఈరోజు నోరు మెరిపిన పరిస్థితి, దాన్ని రకం చూడొచ్చు. మీరు స్థానిక ఎమ్మెల్యే గురించి అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను ఏంటంటే డిప్యూటీ సీఎంఏ బాధ్యత తీసుకోవాలని చెప్తున్నాను. ఒక మహిళ ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్గా ఉంది అని చెప్తున్నాను నేను. అందుకని ఆ పై స్థాయి నుంచి రాకుండా కింది స్థాయి వాళ్ళు ఏమీ కూడా చేసే లేరు. అదొకటి. రెండవది, ఈ విషయంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీ అనండి, ప్రతిపక్షం అనండి, ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా విల్ఫుల్గా ప్రభుత్వానికి సహకరిస్తారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ముందు అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ మీద ఏంటంటే కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరికీ తెలిసి జరుగుతున్నది ఇది. అందుకని తర్వాత ఏంటంటే
అందరినీ అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు అందరితోటి ఒక అఖిలపక్షం ఇవ్వమనండి. మా ఒపీనియన్ కూడా తీసుకోమనండి. తీసుకుని దాని ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటే కొంతవరకు ఆపు. ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ విచారణ చేపట్టారు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న శ్రీహర్ రాజు డిఎస్పీ అలాగే పోలీసు వారు కూడా దీని మీద కూడా విచారణ చేపట్టామని చెప్పారు. అయితే దాంట్లో ఒక కానిస్టేబుల్ని, హోంగార్డ్ని కూడా సస్పెండ్ చేశారు. ఎవరైతే ఎస్ఐగా ఉన్న మౌనికానికి కూడా అక్కడ క్రమశిక్షణ చర్యలు పెట్టారు. అంటే మేము ఇంత చేశాం కదా, కావాలని చెప్పి మా మీద పక్కదోవ పడుతున్నారు, మమ్మల్ని ఇలా జరుగుతున్నారు, పోలీసు వ్యవస్థ పక్కదోవ పడుతున్నారని చెప్పి అక్కడ ఉన్న పోలీసు వర్గాలు అయితే గుసగుసలు ఆడుకుంటున్నాయి. దాన్ని మనం ఏమండి, ఒక ఇద్దరిని సస్పెండ్ చేశారు, ఒకరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది 2, 3, 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది కదా. ఇది ఫస్ట్ టైం ఏం కాదు కదా. ఇది గతంలో కూడా మీడియాకి ఎక్కింది, గతంలో కూడా చర్య తీసుకున్నారు. మరి మళ్ళీ ఎందుకు కంటిన్యూ అవుతున్నది అంటే అరకొర చర్యలు తీసుకుంటే ఎప్పుడు ఏ సమస్య పరిష్కారం కాదు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అందులో అల్లాడిపోతున్నటువంటి మహిళలకి ఒక ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించాలి. ఈ రెండూ చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఎన్నిసార్లు సస్పెన్షను, చట్టరీత్యా సస్పెన్షన్ అనేటువంటిది పనిష్మెంట్ కాదు, చట్ట ప్రకారం. అందుకని ట్రాన్స్ఫర్ ఏంటి, దానివల్ల వచ్చినట్టు నష్టం ఉంది. బేసిక్ చర్యలు తీసుకోవాలి, నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, సపోర్ట్ చేస్తున్నట్టు యంత్రాంగం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రెండింటితో పాటు ఒక నిరంతర నిఘా పెట్టాలి. ఎక్కడా వ్యభిచార కొంప అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. అంటే నేను మాట్లాడేది పెద్దాపురం కోసమే కాదు, జిల్లా అంతటా ఉన్నదండి. అందుకని కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అమ్మాయిలు అందులో మగ్గిపోతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక ప్రత్యామ్నాయం చూపించాలి. అది చూపించలేదనుకోండి, వీళ్ళకి ఇంకో దిక్కు లేక మళ్ళీ అక్కడికే చేరుతారు. పోలీసు వారి దృష్టిలోకి వెళ్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చారు. ఎవరైతే మేజర్ అమ్మాయి అబ్బాయి ఉంటే వారు వ్యభిచారం అన్న మేము కోణంలో మేము వెళ్ళలేము, దానివల్ల మేము కేసులు కట్టలేమని చెప్పి వారు చెప్తున్నారు. అంటే ఈరోజు సుప్రీంకోర్టు గైడ్లైన్సా లేకపోతే పోలీసా అన్నది మరి దాన్ని ఏ రకంగా చూడొచ్చు? ఏమండి, మేజర్ అయినట్టయితే కేసు పెట్టలేరా? హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి నేరం కదా. అందుకని ఎందుకు కేసు పెట్టలేరు? చట్టం మీరు నన్ను అడగడం కాదు, మీరు ఒక అడ్వకేట్ని అడగండి, ఆయన పక్కాగా సెక్షన్స్తో సహా చెప్తారు. హ్యూమన్ ట్రాఫికింగ్ తీవ్రమైనటువంటి నేరం. ఇది పోలీస్ స్టేషన్లో కూడా పోస్టర్లు అంటిస్తున్నారు చూడండి. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి పోలీసు వారికే ఒక లెసన్ ఇస్తున్నాయి ఆ పోస్టర్లు. ఏమని, వీళ్ళు బాధితులు, నేరస్తులు కాదు అని చెప్పి పోస్టర్ను చూడండి. నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చూసాను నేను. అందుకని కేసులు పెట్టలేము మేజర్లు కాబట్టి. అంటే ఏ అమ్మాయి అయినా ఇష్టపూర్వకంగా విచారం చేస్తుందా అలా అనుకుంటున్నారా ఎవరైనా? ఇంకా బుర్రేం పని చేయకపోతే అలాంటి వ్యాఖ్యానాలు చేస్తారు. మేజర్లు అదొకటి. మరి మైనర్లు ఉన్నారు కదా, 15 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నారు, 16 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నారు. బలవంతంగా తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారండి? అందుకని ప్రభుత్వానికి బుర్ర ఉంటే ఒక అంకితభావం ఉండాలి. ఈ సమస్య నేను పరిష్కారం చేయాలి అనే ఒక అంకితభావం ఉండాలి, అప్పుడు పరిష్కారం అవుతుంది. అది లేకుండా వాళ్ళని సస్పెండ్ చేసాం, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసాం, 4 రోజులే కదా, దానివల్ల సమస్య పరిష్కారం కాదు. చూసాం కదా, ఓవరాల్గా ఇక్కడన్న ఐద్వా సంబంధించిన నాయకులు అలాగే సిపిఎం నాయకులు చెప్పిన మాటలు వింటే వారు అంటే ఎవరైతే సదరు బాధితురాలు మా దగ్గరికి వచ్చింది, మా దృష్టిలో పెట్టింది, అలాగే మేము దీనికి ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అంటే ఆ అమ్మాయిని ఒక పని నిమిత్తం తీసుకొచ్చి కావాలని చెప్పి వ్యభిచారంలోకి దించడం ఎంతవరకు కరెక్ట్? దీనిపై పోలీసులు సరైన దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలి. అయితే పెద్దాపురం పోలీసు వారిపై మాకు నమ్మకం లేదు. దీనిపై ప్రభుత్వం సిట్ ఎంక్వైరీ చేయాలి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఆ అమ్మాయికి ప్రాణరక్షణ కూడా ఇప్పించాలి, ఆ అమ్మాయి బాధితురాలకి ఉద్యోగం కూడా కల్పించాలి. ఇలా అయితేనే ఇటువంటి దానిపై ట్రాపింగ్ అవ్వకుండా యువతలు పక్కదో పెళ్ళకుండా ముందుకు మంచి అయిన దారిలో వెళ్తారని చెప్పి ఎవరైతే ఇక్కడ సిపిఎం అలాగే ఐద్వా నాయకులు చెప్పే పరిస్థితి. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.